హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి మళ్ళీ నా గార్డెన్లోకి వచ్చేసాను. నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మళ్ళీ ఇదిగో నా ప్రీవియస్ వీడియోలో చూపించిన దొండపాదండి ఎంత బాగా కాస్తున్నాయో చూడండి. చాలా చాలా బాగా కాస్తున్నాయండి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ బాగా వస్తాయండి. ఎండాకాలం అయితే కనుక పాదంతా ఎండిపోయి కొంచెం ఆకులన్నీ ఎండిపోయి ఉంటాయండి. కానీ వర్షాకాలం ఈ జూన్ నెల జూలై నెల అంతా కూడా చాలా బాగా కాస్తాయి అన్నమాట. ఈరోజు మరి కొన్ని దొండకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకున్నాం. మరి నా ఇవి మీకు తెలుసు కదా, లావు దొండకాయలు ఉన్నాయండి, పెన్సిల్ దొండ కూడా ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయన్నమాట. మరి చాలా బాగా కాస్తున్నాయండి, ఎక్కువ ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుంటాం, మాట్లాడదామండి. చూసారు కదా ఇగో ఎంత బాగా కాస్తున్నాయని. దొండపాదు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి ఉండాలండి మన ఇంట్లోని. ఎందుకంటే కూరగాయలు అన్నిటితో పాటు ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది పెన్సిల్ దొండ అనమాట. పెన్సిల్ దొండ లెక్కసారి కాస్తుందండి, తక్కువ కాస్తుంది కొంచెం. ఈ లావు దొండ అయితేనండి ఎక్కువ కాస్తుంది. లావు దొండ అయితేనండి మనం తీయక్కర్లేదు, కొంచెం చాలా సంవత్సరాల పాటు ఉండిపోతుందండి. కానీ పెన్సిల్ దొండకి అలా కాదండి, ఒక 2 సంవత్సరాలు మనం వచ్చిన తర్వాత అదండి మళ్ళీ దానికి ఉన్నది కొంచెం నాటుకుని మనం అంటుకట్టుకునండి, మళ్ళీ దానికి ఉన్నది కొంచెం కట్ చేసి తీగి మళ్ళీ పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటేనండి అది బాగా కాస్తుందన్నమాట. పెన్సిల్తో తక్కువ కాస్తుందన్నమాట. మరి నా దగ్గర నేను చూసింది అయితే అంతేనండి. మరి చేలుల్లో అవి మరి వాళ్ళు వేసినప్పుడు ఎలా ఉంటాయో మాకైతే తెలియదు, కానీ నా గార్డెన్లో అయితే పెన్సిల్తో చాలా తక్కువ కాస్తుందన్నమాట. లావుదొండ అయితే మాత్రం చాలా ఎక్కువ కాస్తుందండి. చూసారు కదా ఎన్ని కాయలు వస్తున్నాయో, బుట్ట నిండిపోతుందండి. మనం ఇంట్లో మనకే కాదండి, ఇంకా బోలెడు మందికి మనం పంచిపెట్టుకోవచ్చండి. ఒక్క పాదు ఉంటే చాలండి. టెర్రస్ మీద కూడా మీకు బాగా కాస్తుంది. చక్కగా ఏదైనా డ్రమ్లో పెట్టుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నానండి పెంచుకోమని కూడా. మరి ఆర్గానిక్గా ఏ మందులు కొట్టకుండా చక్కగా మరి దొండకాయలతో చాలా రెసిపీలు చేసుకోవచ్చు. చూసారు కదా. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కొత్తగా వచ్చి ప్రతి వీడియో నోటిఫికేషన్లోకి వస్తుంది. చూసారా, నాకు దగ్గర కేజీ 2 కేజీలు ఉంటాయండి. వేసిన బుట్ట నిండిపోయిన బాస్కెట్ అంతాని. అంత బాగున్నాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయని. మరి మీకు కూడా చూసి మీరు కూడా మరి తప్పకుండా ట్రై చేయమని మిమ్మల్ని కోరుకుంటూ చూసి ఆనందించండి. బాయ్ అండి.